వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియ. వార్తలని ముందుగా హెడ్లైన్స్. ఎన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు. కూటమి నేతృత్వంలో సమస్యలన్నీ పరిష్కారం. పేర భర్తలకు మద్దతుగా ఆదిరెడ్డి ప్రచారం. నామినేషన్ ప్రక్రియలో భారీ రాజకీయం. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ హర్ష కుమార్. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అపోహలు వద్దు. కానూరులో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటన. కొందుమూరులో ఘనంగా సూర్య కళ్యాణం. ఘనంగా మహాపూర్ణాహుతి ప్రసాద వితరణ. సంపద సృష్టించి పేదలకు పంచాలి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయాము. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాము. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనబడింది. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇదేదో కొంతమందిని ఎత్తి చూపడం కాదు. వ్యవస్థ మెరుగుపడాలన్నారు. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేది. 1-2 కాదు, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాము. 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలి. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది అని అన్నారు. First time in my political career, the workshop, so many workshops I have conducted. This is different workshop. Government is one, citizen is one. మనమందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహెసివ్గా, కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు. మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. Head of the departments వస్తే all secretaries are depending on head of the departments. You are not applying your minds, we are borrowing other minds. So I wanted to avoid that. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి. వీళ్ళంతా రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతాం క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబోతుల రాజశేఖరానికి మద్దతుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన 29, 30 డివిజన్లలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావుతో
స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని పేరాబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయం చేకూర్చాలి అని కోరారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను, యువత ఆశలను శాసన మండలిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం వినిపిస్తారని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని వారితో మాట్లాడి కూటమి అభ్యర్థికి ఓట్లు పడేలా చూడాలి అని స్థానిక నాయకులకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నాలుగు ఓట్ల ఆ రోజు తీసుకొచ్చి జాగ్రత్తగా పేరాబత్తుల రాజశేఖర్ గారు నెంబర్ 1 అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లుగా అనిపించింది అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. సరైన వివరాలు లేని నామినేషన్లను కూడా అంగీకరించడం దారుణమని వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ స్క్రూటినీ ప్రాసెస్లో స్వతంత్ర అభ్యర్థి తన తనయుడు జీవి సుందర్ ప్రత్యర్థి అభ్యర్థులపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు. మొదట సిపిఎం అభ్యర్థి వీర రాఘవరావు డిస్క్వాలిఫై అయ్యాడని ప్రకటించారని, ఆ తర్వాత చివరిలో తన క్వాలిఫైడ్ అని చేసినట్లు లిస్టులో ప్రకటించారని తెలిపారు. మొదటి డిస్క్వాలిఫై చేసిన అనంతరం క్వాలిఫై అవ్వడంపై ప్రభుత్వం ఒత్తిడి ఉందని ధ్వజమెత్తారు. పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సమాజ వర్గానికి చెందడం నేను స్వాగతించిన, కానీ ఓట్లు చీల్చడం కోసమే డిస్క్వాలిఫై అయిన అభ్యర్థిని మరలా రంగంలోకి దింపారని, దానికి సీఎం నుండి ఒత్తిడి ఉందన్నారు. దయచేసి టీచర్లు, విద్యావంతులు గమనించాలి అని పీడీఎఫ్ అభ్యర్థి కూటమి అభ్యర్థికి అమ్ముడుపోయారని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ప్రశ్నించగల దమ్ము జీవి సుందర్కి ఉందని, అందరూ దాన్ని గమనించి తన కుమారుడిని గెలిపించాలి అని ప్రార్థించారు. నా డిస్క్రిప్షన్ అని చెప్పి సరే సుందర్ మా అబ్బాయి నామినేషన్ వచ్చేటప్పటికి ఒక 5 సార్లు అన్నీ చాలా ఎలాగన్నా సరే తిన్నే అస్తమానం క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా ప్రయత్నించింది ఆవిడ. దట్ మేము అన్నీ సిద్ధపడే ఉన్నాం. నా నామినేషన్ని తిరస్కరించడానికి వీల్లేని రీతిలోనే మేము నామినేషన్ తిరస్కరించాం. తిరస్కరించిన తర్వాత తిరస్కరించలేని కారణం చచ్చినట్టుగా మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత లిస్ట్ పెట్టేటప్పటికల్లా సిపిఎం క్యాండిడేట్, అదే పీడీఎఫ్ క్యాండిడేట్ లిస్టులోకి వచ్చేసాడు. అంటే అందరూ అభ్యర్థుల ఎదురుగుండా దిస్ క్యాండిడేట్ వాజ్ రిజెక్టెడ్, దిస్ క్యాండిడేట్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పి దానికి ఎందుకు మీరు కారణం చెప్తున్నారంటే, స్క్రూటినీ తీసుకునే అన్ని అప్లికేషన్స్ చేశారు కదా, స్క్రూటినీ చేశారు కాబట్టి ఆ స్క్రూటినీలో అందరూని స్క్రూటినీ మొదట అయిపోయింది కాబట్టి అలాంటప్పుడు అసలు స్క్రూటినీ వెరిఫికేషన్ ఎందుకు? స్క్రూటినీ వెరిఫికేషన్ లేకుండా ఆల్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి కదా. మళ్ళీ స్క్రూటినీ దానికి ఒక రోజు తంతు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులందరినీ రమ్మని ఎన్నెందుకు? అయినా మా ఇష్టం, మా తెలుగుదేశం వాళ్ళు ఎవరి నుంచో పెట్టుకుంటే వాళ్ళందరూ టెక్నాలజీని తీసేస్తామని ఒక రూల్ పాస్ చేసేయండి చంద్రబాబు. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీ కోళ్లకు సంబంధించి భోపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్గా నిర్ధారించడం జరిగింది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. కానూరు అగ్రహారంలోని ప్రభావిత ప్రాంతాన్ని రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కానూరు అగ్రహారంలో 3 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని,
ఇక్కడ చనిపోయిన కోళ్ళు అన్నింటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్తో క్రిమిసంహారం చేశారన్నారు. అదేవిధంగా 1 కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్గా ప్రకటించడం జరిగిందన్నారు. ఇక్కడ పౌల్ట్రీ నుండి బర్డ్స్ ఎగ్స్ బయటకు రాకుండా చేశామన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్గా ప్రకటించామన్నారు. సాధారణంగా వేసవిలో వైరస్ ఉంటుంది అని దానికి యానిమల్స్ వ్యాక్సినేషన్ చేస్తున్నారని అన్నారు. ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, టి శ్రీనివాసరావు, డిపిఓవి శాంతామణి తదితరులు పాల్గొన్నారు. మాఘమాసాన్ని పురస్కరించుకుని కొంతమూరు పద్మాక్షి నగర్లో వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతచండీ సూర్యారాధన కార్యక్రమం ఘనంగా ముగిసింది. బుధవారం ఉదయం 8:30 గంటల నుండి సూర్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత నెల 4వ తేదీ నుంచి ఇక్కడ ప్రతిరోజు సూర్య నమస్కారాలు, శతచండీ హోమాలు, మహాలక్ష్మి ఆరాధన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల ముగింపులో భాగంగా 11:30 మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ భక్తులందరికీ అమ్మవారి కృపాకరుణ ఉండాలి అని ఆకాంక్షించారు. సూర్యారాధన ద్వారా ప్రజలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. త్రిచ, సౌర, అరుణ మహాయాగం వంటి విశేష హోమాలు నిర్వహించి లోక కళ్యాణార్థం ప్రజల క్షేమానికై ప్రార్థించామన్నారు. ప్రతి ఏటా ఇక్కడే ఈ స్వామి కృపతో కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతిరోజు భక్తులకు సూర్యతీర్థం అందజేశామని తెలిపారు. తామర పువ్వులతో సకల దారిద్ర్య నివృత్తి, ఐశ్వర్య ప్రాప్తి కలిగేందుకు మహాలక్ష్మి హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆదిత్యం భాస్కరం భానుం రవిం సూర్యం దివాకరం షడేతాని స్మరే నిత్యం సప్తద్వీపమయం విభుం. సకల చరాచర జగత్తుకి కూడా మూలమైన ఆధారము, జీవన జ్యోతి అయినటువంటి భగవానుడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు షణ్మతాల్లో 6 మతాలు, ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం, ఇలా 6 సుబ్రహ్మణ్యం, ఇలాగ షణ్మతాల్లో కూడా సూర్యుడికి ప్రత్యేక స్థానం అనేది చెప్పబడింది. అలాగే ఆ ఉద్దేశంతో వేద ప్రమాణాలని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా సూర్య నమస్కారములు, త్రిచా మహాసౌర అరుణపూర్వకంగా హోమములు, ఇందులో భాగంగా లోకోపద్రవ శాంతి కోసమై శతచండీ, చండీ ఆరాధన అనేవి, అలాగే ఇందులో భాగంగా వనదుర్గ ఆరాధన, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ గణపతి, అభూతి అసమృద్ధి అనేది తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహాలక్ష్మి హోమములు, అలాగే మహాలక్ష్మి జపములు, మహాసుదర్శన జపములు, ఇలా చాలా విశేషమైన కార్యక్రమాలు గత 14 రోజులుగా పక్షదీక్షగా మనం చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు మహాపూర్ణాహుతి, ఈరోజు రుద్రహోమము, ప్రత్యేకంగా రుద్రహోమము, మహాసుదర్శన హోమం చేసి మహాపూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరిగింది. ఇంతటి కార్యం చేసిన తర్వాత సూర్యభగవానుడి కళ్యాణం చేసినట్లయితే స్వామివారిని పరిపూర్ణ ఆరాధన జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు సూర్య కళ్యాణము. ఇంత కార్యక్రమానికి అన్న సమారాధన కూడా అంతే ముఖ్యం. అన్నా దహేద్ రాష్ట్రం అని చెప్పబడుతోంది. అన్న సమారాధన దీనికి తగ్గట్టుగా చేయనట్లే అయితే రాష్ట్రానికి ఉపద్రవం అని చెప్పారు. అందుకని చక్కగా దానికి తగ్గ రీతిలో అన్న సమారాధన చేయడం కూడా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా భగవత్ అనుగ్రహంతో జరగాలని, ఆ స్వామివారు మన చేత చేయించుకోవాలని, ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుతున్నారు. కేవలం ఈ మంత్రము, ఈ తీర్థానికి ఇంత శక్తి ఉందా అనేది నిరూపించడం కోసమే ఈ దీక్షగా ఇలా చేయడం అనేది జరుగుతోంది. అందుచేత వచ్చే సంవత్సరం కూడా అందరూ తెలుసుకుని సదవకాశాన్ని, ఒకరోజు చేసామంటే చిన్నపాటి ఫలం, అదే దీక్షగా ఒక 10 రోజులో 15 రోజులో అయితే మంత్రానికి చైతన్యం పెరుగుతుందన్నమాట. మంత్రశక్తి ద్వారా తీర్థం తీసుకుంటే సకల రోగాలు నివారణ అవుతాయి. ఇది పూర్వకాలంలో ఇన్ని డాక్టర్లు ఇన్ని లేవు. కేవలం సూర్యుని నమస్కారం చేసుకుని వాళ్ళకున్న చిట్కాల ద్వారా నయం చేసుకునేవారు. ఇంత అనుష్ఠాన విధానంగా ఇక్కడ జరుగుతోంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే సంవత్సరం భగవత్ అనుగ్రహంతో ఇదే ప్రదేశంలో చేయడం అనేది స్వామివారి నిర్ణయం బట్టి ఉంటుంది. హరి ఓం తత్సత్. గిరిజనుల జీవనాధారమైన 1/70 చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోము అని గిరిజన ఆదివాసీ రైతు కూలి
ప్రజా సంఘాల నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 11, 12 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు సంఘీభావంగా స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం పల్లా వెంకటనాయుడు మాట్లాడుతూ, ఒకవైపు జీవో 3 లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరం అవుతున్న నేపథ్యంలో మరోవైపు షెడ్యూల్ గ్రామాల గుర్తింపు లేక అనేక సరైన జీవన స్థితిగతులు కరువై అవస్థలు పడుతున్న గిరిజనులకు అడవికి దూరం చేసి బ్రతుకులు లేకుండా అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్యలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిక, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహర్షి, గిరిజన ఆదివాసీ నాయకులు నూకరాజు, నాగన్న, అప్పారావు, నాగమణి, గౌరమ్మ మరియు గిరిజన ఆదివాసీలు పాల్గొన్నారు. అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సగారు ఆపరేషన్ నిలుపుదల చేయకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున తిరగబడతారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సగారు ఆపరేషన్ పేరుతో చేస్తున్న మారణకాండ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చ చౌదరి ఆదేశానుసారం పెడింగోయ గ్రామంలో టీడీపీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఏరియాలో బుధవారం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో డొక్కా నాథ్బాబు, తేజోవతి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేడి ప్రసాద్, రాష్ట్ర టీడీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటర్స్ ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. మట్టా శ్రీను, కొలుకులూరి కేదార్, బాబు ఖాన్ చౌదరి, బొప్పన శ్రీను, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, పిల్లా తనుజ, మద్దా మణి, బత్తిన ఏడుకొండలు, పాసుమల్ల మోహన్, గజ్జరపు ప్రసాద్, పత్తి మంగ, కాపా శ్రీను, మోరంపూడి సీతమ్మ, కోరాడ వెంకటేష్, లోకేష్, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు క్లాబ్ పథకంలో పనిచేస్తున్న 82 మంది ఆటో డ్రైవర్లకు 3 నెలల జీతాలు బకాయిలు చెల్లించాలి అని క్వారీ సెంటర్లో పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు బి పవన్ మాట్లాడుతూ, తక్కువ జీతాలతో పనిచేసే డ్రైవర్లకు 3 నెలల జీతాలు బకాయిలు పెడితే ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని స్వచ్ఛతగా నిలిపేందుకు ముందుండి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలన్నారు. గత 3 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్స్కు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వడం లేదన్నారు. బకాయిలు చెల్లింపుపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి అని కోరారు. కార్మికులు నవీన్, డివివి రమణ, జి అప్పారావు, రాంబాబు, మహేష్, ప్రసాద్, సాయి, హరి, టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. క్లాబ్ వెహికల్స్లో డ్రైవర్లుగా నియమించుకోవడం జరిగింది. వీళ్ళకి గత 3.5 సంవత్సరాలుగా ఈ వెహికల్స్ మీద అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. 9,000 నుంచి వీళ్ళ జీతానికి 3 ఏళ్ల క్రితం నుంచి ప్రారంభించి పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజుకి వీళ్ళ జీతం 15,000 ఇస్తూ ఉన్నారు. కానీ ఒప్పందానికి వీళ్ళకి చెల్లించే జీతానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఆ ఇచ్చే జీతం కూడా వీళ్ళకి 4 నెలల నుంచి బకాయిలు పెట్టి ఈరోజు ఈ చిన్న కార్మికుల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణకి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అప్పులు బాధ అయిపోతూ ఈరోజు కరెంటు బిల్లులు చెల్లించలేక మీటర్లు పీకేస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ యజమానులతో మాటలు పడుతూ ఉన్నారు. పిల్లల ఫీజులు ఈరోజు ఎగ్జామ్స్ టైము, అన్ని విద్యా సంస్థలు ఫీజులు కడితే కానీ పిల్లల్ని పరీక్షలు రాయించమని చెప్పి ఆపేసే పరిస్థితి ఉంది. ఈ రకమైన తీవ్ర ఆందోళన ఉన్నటువంటి డ్రైవర్ల సమస్యలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ అటు స్వయంభూ యాజమాన్యం కానీ ఇద్దరూ పట్టించుకోకుండా వీళ్ళు నట్టేట ముంచేస్తూ ఉన్నారు. తను కూడా ఉండడం లేక ఇంటి కట్టుకోవడం, ఎవరి దగ్గర డబ్బులు అప్పు తెచ్చి 10,000 తెచ్చి రన్ చేద్దామని అది చూస్తుంటే జీతం వస్తుంది కదా ఇద్దామని వాళ్ళకి ఇది మాట ఎత్తుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఉండలేదండి. వాళ్ళతో చాలా ఇబ్బందికరంగా మేము ఇది ఇబ్బంది పడుతున్నాం.
ఇంకో విషయం ఏంటంటే కరెంటు మీటర్కి డబ్బులు కట్టకపోయినా, ఇంటి అద్దె కట్టకపోయినా, ఇప్పుడు ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకునే వాళ్ళు అప్పులు సరే ఈ నెల కాకపోతే వచ్చే నెల వేస్తారు కదా అన్న ఆశతో మేము తెచ్చుకుని రన్ చేస్తున్నాం. పిల్లల స్కూల్ ఫీజులని, ఇవన్నీ కాలేజ్ ఫీజులని చాలా ఇబ్బంది పడుతుంది. వీళ్ళు ఇచ్చే 12,000 జీతానికే 4 నెలలు 5 నెలలు పెండింగ్ పెట్టిన నెల దగ్గర పెట్టుకుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అయినా సరే మేము ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది మేము డ్యూటీకి వెళ్ళకపోతే అని దాని నిమిత్తం మేము ఇలాగ ఇంతవరకు డ్యూటీలు చేస్తూ వచ్చామండి. దాని నిమిత్తం చేస్తూ వస్తున్నా మా ఓపిక ఇంకా నశించిపోయిందండి. దానివల్ల మేము ఇలాగ రోడ్డు ఎక్కవలసి వచ్చింది ఈరోజు ఆపేసి. రాజమహేంద్రవరానికి చెందిన కోరాన్ని అను యాదవ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్గా నియమితులయ్యారు. బుధవారం ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపాటి దాస్ నియామక పత్రం గుర్తింపు కార్డును అందజేశారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ 2022లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్థాపించామని, అప్పటి నుండి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మానవ హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టం, మానవ అక్రమ రవాణా, బాలికలపై వేధింపులు, ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మోసాలు, బాల్య వివాహ నిషేధిత చట్టంపై జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో డ్వాక్రా, ఆశా మహిళలకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అను యాదవ్ మాట్లాడుతూ తనకు ఈ బాధ్యత అప్పగించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ప్రజాసేవలో పోరాటాలు చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రతినిధులు ఎన్ ఝాన్సీ, యనుమల రుక్మిణి, చిన్నయేసు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని ఈ 26 జిల్లాలకి కన్వీనర్గా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దాస్ గారికి. అలాగే మీ వంతు సహకారం కూడా నాకు ఎప్పుడు ఇస్తున్నందుకు కృతజ్ఞురాలై ఉంటాను. అలాగే ఇది పార్టీలకి అతీతంగా నేను ప్రజల సంక్షేమం కోసమే పోరాడతానని ఈ రోజు నుంచి నేను ఈ 26 జిల్లాలు స్టేట్ వైడ్గా తిరిగి మరి ఎక్కడ ఏ ఇబ్బందులు పడుతున్న వారందరికీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తానని వాగ్దానం చేస్తూ మీ అను యాదవ్. మరి ఈ రోజున రాజమండ్రికి సంబంధించినటువంటి శ్రీమతి కె అన్నపూర్ణ నాగమణి అను యాదవ్ గారు అనేటువంటి వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో జిల్లా కమిటీలను, మండల కమిటీలను, స్టేట్ కమిటీలను సమన్వయపరుచుకునే విధంగా మరి స్టేట్ కన్వీనర్గా మరి ఈ రోజున మేడం గారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఐడి కార్డును కూడా మీ అందరి ముందు అసలు ఏమేమి హక్కులు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలి అంటే నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్లయితే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది సలహా సంప్రదింపులతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో ఈరోజు మా యొక్క ఫౌండేషన్లోకి నూతనంగా ఆహ్వానించబడినటువంటి అను యాదవ్ గారికి ఈ స్టేట్ కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు. కూటమి నేతృత్వంలో సమస్యలన్నీ పరిష్కారం, పేరా భర్తలకు మద్దతుగా ఆదిరెడ్డి ప్రచారం. నామినేషన్ ప్రక్రియలో భారీ రాజకీయం, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ హర్ష కుమార్. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అపోహలు వద్దు, కానూరులో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటన. కొందుమూరులో ఘనంగా సూర్య కళ్యాణం, ఘనంగా మహాపూర్ణాహుతి ప్రసాద వితరణ. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.